ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ ఇప్పుడు పార్టీలో ఎలాంటి అసమ్మతి రాకుండా జాగ్రత్త పడుతోంది. కొన్ని జిల్లాల్లో సిట్టింగులపై అసంతృప్తి రావడంతో అలర్ట్ అయింది. మంత్రి కేటీఆర్ స్వయంగా బుజ్జగిస్తున్నారు. దీంతో అంతా చక్కదిద్దుకుంటుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ అభ్యర్థులను అయితే ప్రకటించేసింది. దాదాపు ఎలక్షన్ షెడ్యూల్ కన్నా నెల 40 రోజుల ముందే వాళ్ళంతా కూడా ఎలక్షన్ పొద్దుగా అభ్యర్థులను ప్రకటించారు. అయితే దాదాపు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఇప్పటికీ టికెట్ ఆశించినటువంటి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా అసంతృప్తి అనేది పెద్ద ఎత్తున వినిపించింది. అయితే ఇప్పుడైతే ఇక అసంతృప్తితోనే దాదాపు అన్ని పార్టీలు కూడా భావించినప్పటికీ అసంతృప్తి ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆ పార్టీకి చెందినటువంటి ఆశావాహులే వారిని ఓడిస్తారు కాబట్టి మనం చేసుకోవచ్చు అనేటట్టుగా ఇతర పార్టీలు రెండు అయితే బీజేపీ ఇటు కాంగ్రెస్ కూడా చాలా వరకు కూడా అనుకున్న నేపథ్యం. అయితే దీంట్లో బీఆర్ఎస్ పార్టీ మాత్రం అసంతృప్తి నేతలను ఒకవైపు షెడ్యూల్ కొద్ది రోజుల్లో ఉందన్న నేపథ్యంలో దాదాపు అసంతృప్తులపైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది. కాకపోతే ఈ అసమ్మతుల విషయం అయితే బయటికి పొక్కకుండా దాదాపు లోపలే ఇదంతా కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తున్నటువంటి విషయం కనిపిస్తుంది. చాలా వరకు కూడా అన్ని నియోజకవర్గాల్లో 1 నుంచి 3 4 ఒక్కో సీటు ఆశించిన నేపథ్యంలో అసలు అప్పుడున్నటువంటి అసంతృప్తి రాగాలు ఏవి కూడా బయటపడలేదు. బయటకు పొక్కకుండా చాలా వరకు కూడా జాగ్రత్త పడుతున్నాడు. వారందరినీ బుజ్జగిస్తూ పార్టీలో సముచిత న్యాయం కల్పిస్తాం, మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది, పార్టీలో క్రియాశీలక నాయకులుగా మీరు మిగిలిపోతారంటూ వైపు కేటీఆర్ వారందరినీ కూడా ఒక్కతాటి మీద తీసుకొస్తూనే నియోజకవర్గాల్లో ఆయా అభివృద్ధి పనుల మీద తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న నిజామాబాద్ పర్యటన కావచ్చు, దాదాపు కరీంనగర్ పర్యటన కావచ్చు, ఇటు వరంగల్ పర్యటన కావచ్చు, ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పర్యటన కావచ్చు, దాదాపు ఉమ్మడి రంగారెడ్డి గురించి మాట్లాడుకున్నట్లయితే దాదాపు తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి మధ్య ఉన్నటువంటి మామూలు వర్గపోరు కాదు. ఆ వర్గపోరాన్ని కూడా పూర్తిగా కేటీఆర్ పూర్తిగా తెరదించారు. అలాగే పరిగిలో ఇటు మహేశ్వర్ రెడ్డికి ఇప్పుడున్న డీసీసీబీ చైర్మన్కి ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. కానీ అది ఎక్కడ కూడా బయటికి రాకుండా దాదాపు వికారాబాద్లో కూడా ఈరోజు ఆయన పర్యటిస్తున్నారు. వికారాబాద్లో కూడా దాదాపు మెతుకు ఆనంద్కు వ్యతిరేక పనులు చాలా వరకు ఉన్న నేపథ్యంలో మరి ఈరోజు ఆయన అక్కడ బహిరంగ సభ పెట్టి మరోసారి మెతుకు ఆనంద్ను గెలిపించాలి అనేటట్టుగా చెప్పినటువంటి నేపథ్యం. సో ఈ రకంగా దాదాపు బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరును ఎక్కడ కూడా బయటపడనీయకుండా వాళ్ళు పూర్తిగా నియోజకవర్గాలు పర్యటిస్తున్నారు, సంక్షేమ పథకాల గురించి చెప్తున్నారు, వచ్చేసారి తమకు ఓటు వేయాలని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. కానీ మరి అసంతృప్తివాదులంతా ఎక్కడున్నారు, అసంతృప్తివాదులంతా ఏం చేస్తున్నారు, పార్టీలకు ఇప్పుడైతే కార్యక్రమాలకు అసలు హాజరవుతున్నారా, వాళ్ళ వర్గాలన్నీ కూడా హాజరవుతున్నాయా అనేది మాత్రం దాదాపు అవుతలేదనే చెప్పొచ్చు. మరి వీరందరినీ ఎలక్షన్ నాటికి దాదాపు బీఫామ్ ప్రకటించే నాటికి మరి వీరందరినీ సద్దుమణిగిస్తారా, ఇవంతా అసమ్మతి వామంతా సద్దుమణుగుతుందా పూర్తి స్థాయిలో బీఫామ్ల నాటికి, లేక ఈ అసమ్మతి ఇలాగే కొనసాగుతాయి, మరి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఇంత పెద్ద అసంతృప్తి రాగాలు ఉన్నప్పటికీ ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు లోపల సద్దుమణిపిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం బహిరంగంగానే పార్టీలు మారుతామని చెప్పిన నేపథ్యం కూడా కనిపించింది దాదాపు వరకు ఆశాభావం నుంచి. సో ఈ రెండింటినీ కూడా ఒకవైపు పర్యటనలు, మరోవైపు అసంతృప్తులు, ఈ రెండింటినీ మేనేజ్ చేసుకుంటూ నియోజకవర్గాల బాట పట్టారు ముఖ్యమైన నేతలంతా కూడా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా. సో చూడాలి మరి బీఫామ్ ఇచ్చే నాటికి బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు, ఎంతమంది పనిచేస్తారు. మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్న అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో మరి వారంతా కూడా కేటీఆర్ చెప్పిన మాటలతో సద్దుమణిగిపోయి పార్టీలు కొనసాగుతారా, వారికి తిరిగి పని చేస్తారా, లేక పార్టీలు మారుతారా, ఈ అసంతృప్తితో ఈ అసమ్మతి నేతలతో పార్టీకి ఎంత మేర నష్టం, ఎన్ని సీట్లు కోల్పోతారు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ అయితే రివ్యూ చేసుకోవాలని అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇవేవి రివ్యూ చేసుకోకుండా ఇలాగే ఉంటుంది యథావిధిగా ఇప్పుడు ప్రచారాలకు వెళ్తున్నట్టుగా అసమ్మతి ఇక్కడ వినిపించట్లేదు, అంతా కవర్ అయిపోతుందనే భ్రమలో వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనుకున్న సీట్ల కన్నా దాదాపు 50% పడిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.